ఈ రోజు మేము చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఉన్నాము. ఎందుకంటే లక్కీ కూపన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇందులోంచి లక్కీ డ్రా తీయబోతున్నాము. అందరి దగ్గరికి రావాలని చాలా మాకు ఎక్సైట్మెంట్ గా ఉంది. ఎప్పుడెప్పుడు అందరికి కలవాలని. వీళ్ళు సెకండ్ లక్కీ డ్రాలో వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మా అమ్మగారు గుర్తుకొచ్చేసారు. మా అమ్మగారి పేరు ఆలియా బేగం. హలో, మీ పేరు చెప్తారా ప్లీజ్? నేను జుబేదా మాట్లాడుతున్నాను. నిన్న మీరు నా ప్రేమ జాగ్రత్తగా చూసుకుంటావు కదా ఇక్కడ. అయితే ఇప్పుడు నేను తీసుకెళ్ళిపోనా? తీసుకెళ్ళిపోవచ్చు. కావాలంటే ప్రాణం కూడా ఇస్తాను. ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. విజయవాడలో ఇలా అందరి ఇళ్ళకి వెళ్ళిపోతుంటే ఎంత హాయిగా ఉందో. ఇళ్ళంతా నా ఇల్లులే అన్నట్టుగా నాకు ఫీలింగ్ వచ్చేస్తుంది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జుబేదా అలీ. నమస్తే, అస్సలాము అలైకుం. ఈ రోజు మేము చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఉన్నాము. ఎందుకంటే మేము విజయవాడ జుబేదా అలీ కలెక్షన్స్ తోటి విజయవాడ ఎగ్జిబిషన్ కి వచ్చాము. ఇక్కడ అయితే చాలా మంది చాలా ప్రేమను చూపించారండి. చాలా హ్యాపీగా వెళ్తున్నాం. చాలా హ్యాపీగా ఈ రోజు హైదరాబాద్ బయలుదేరుతున్నాం. బయలుదేరే ముందు మన ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాం. అలావుద్దీన్ అద్భుత దీపంలో మన దగ్గర జుబేదా అలీ కలెక్షన్స్ లో పర్చేస్ చేసిన వాళ్ళ డీటెయిల్స్ ఉన్నాయి. లక్కీ డ్రాస్ ఉన్నాయి, లక్కీ కూపన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇందులోంచి లక్కీ డ్రా తీయబోతున్నాము. కానీ వాళ్ళందరి గురించి చెప్పాలి. వాళ్ళ ప్రేమ అభిమానాలు అయితే మాకు అసలు మంత్ర ముగ్ధులు చేసేసాయండి. చాలా చాలా ప్రేమ కూడా ఇచ్చారు. చాలా వాల్యుబుల్ గిఫ్ట్స్ ఇచ్చారు మాకు. ఖురాన్ ఇచ్చారు, ఇంకా మా దేవుడిది ఫ్రేమ్ ఇచ్చారు, గోరింటాక్ ఇచ్చారు, ఫిష్ పులుసు ఇచ్చారు, స్వీట్స్ ఇచ్చారు, ఇలా చాలా ఇచ్చారు. చాలా ఇచ్చారు. ప్రేమ దాంట్లో చాలా ఇదిగా కనిపించింది మాకు. ఈ మోటివేషన్ తోటి నేను ప్రతి ఊరికి రాదలిచాను ఇప్పుడు. ఎందుకంటే ఇలా సబ్స్క్రైబర్స్ అందరినీ కలవటం, నా ఫాలోవర్స్ అందరినీ కలవటం రాలేదు కాబట్టి మేమే వాళ్ళ వరకు ప్రయత్నిస్తున్నాం. ఎస్, మేమే మీ అందరి దగ్గరికి రావాలని, మీ అందరి ఊర్లని కూడా నోట్ చేసేసుకుంటున్నాము. అందరి దగ్గరికి రావాలని చాలా మాకు ఎక్సైట్మెంట్ గా ఉంది. ఎప్పుడెప్పుడు అందరినీ కలవాలని. ఈ రోజుతో అయితే మేము విజయవాడలో ఉన్న అందరినీ కలిసేసాము. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మీ అందరి ప్రేమ అభిమానం అవి ఎప్పుడు ఉండాలి, ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీ జుబేదా అలీ. సరే, ఇప్పుడు లక్కీ డ్రా తీసేద్దామా? 5గురిని సెలెక్ట్ చేసి చాలా ఎక్సైటింగ్, చాలా ఎక్సైటింగ్ కదా. నీ కలర్ లోనే ఉంది ఇది కూడా. చాలా ఎక్సైటింగ్ గా ఉంది. 5 మెంబర్స్ ని చూస్ చేసి 5గురు ఇళ్ళకి ఈ రోజు వెళ్ళబోతున్నాను. వాళ్ళు ఎవరు అందరింటికి అయితే వెళ్ళలేము కాబట్టి ఒక 5 మెంబర్స్ అయితే తీసుకున్నాం మేము. ఈ రోజే హైదరాబాద్ కూడా వెళ్ళిపోవాలి కాబట్టి ఒక 5 లక్కీ మెంబర్స్ ఎవరున్నారు, వాళ్ళు లక్కీ కన్నా నేను లక్కీ. వాళ్ళ ఇంటికి నేను వెళ్ళబోతున్నాను. నాకు ఎంత ఇష్టమో. సరే, ఇప్పుడు తీద్దామా? మా ఆశ బాగా కలిపి తీయాలి. ఎదురైనా కాకుండా అంటే ఫస్ట్ వాళ్ళు కూడా తీసుకున్నారు కదా. మొదటి లక్కీ డ్రా విన్నర్ వచ్చేసి పంజా సెంటర్ 1 టౌన్ అని రాశారంటే, కానీ నేమ్ రాయలేదు. కూపన్స్ రాశారు. 4 నెంబర్స్ ఉన్నాయి, 2 నెంబర్స్ ఇచ్చారు. సో ఫోన్ చేసి వీళ్ళ పేరేంటో కూడా కనుక్కొని వీళ్ళ ఇంటికి వెళ్దాం. వీళ్ళు ఎవరైతే ఇప్పటి వరకు తెలియదు నాకు. పంజా సెంటర్ 1 టౌన్ అనే ఉంది పేరు. ఫస్ట్ లక్కీ డ్రా కూపన్ లో వీళ్ళు విన్ అయ్యారు. మొదటి అతిథి నేనే. చూడండి, పంజా సెంటర్ 1 టౌన్ అని రాశారు. నేను ఫోన్ నెంబర్ అయితే ఇలా దాచేసాను, ఎందుకంటే ఇబ్బంది అవ్వకూడదు. సరే, వీళ్ళు ఫస్ట్, తర్వాత సెకండ్. రెడీ 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 రెడీ. ఎవరు 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 ఉంటారు? షబీనా గారు. వీళ్ళు ఎక్కడుంటారంటే మస్జిద్ స్ట్రీట్ భవానీపురం. మస్జిద్ స్ట్రీట్ భవానీపురం. వీళ్ళు సెకండ్ లక్కీ డ్రాలో వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్, కంగ్రాచులేషన్స్. వీళ్ళని కూడా ఒకసారి చూపించేద్దాం.
ఓకే సెకండ్. ఇప్పుడు 3 మూడో లక్కీ డ్రా విన్నర్ వచ్చేసి సున్కార అనసూయమ్మ గారు. వీళ్ళు కూడా భవానీపురమే. వీళ్ళు కూడా భవానీపురమే. మేము లక్కీ డ్రా ఇచ్చి వాళ్ళని పేర్లు రాసుకోమని చెప్పామండి. వాళ్ళే రాసి వాళ్ళే ఫోన్ నెంబర్ తో సహా మా అల్లావుద్దీన్ అద్భుత దీపంలో ఉంచారు. సరే ఇప్పుడు 3 అయిపోయినవి. 4th లక్కీ నెంబర్ ని తీసేస్తాం. పాపం చాలా మంది చూడట్లేదు, చూడకుండానే తీస్తున్నా. చాలా మంది కూపన్స్ అయితే ఉన్నాయి. చాలా మంది రిక్వెస్ట్ కూడా చేశారు. ప్లీజ్ అండి లక్కీ డ్రాలో మా పేరు తీయండి, మా ఇంటికి రండి, ఎలాగైనా సరే లక్కీ డ్రా అనే కాకుండా మా పేరుని మీరు నోట్ చేసుకుని తీయండి అన్నారు. అందరింటికి వెళ్ళలేము కాబట్టి కానీ మళ్ళీ వస్తూనే ఉంటాం కాబట్టి మీ ఇళ్ళకి కూడా తప్పకుండా త్వరలో వస్తానండి. ఏమి డిసప్పాయింట్ అవ్వద్దు ప్లీజ్. ఇది ఈ రోజుతో అయిపోయేది కాదు కదా, వస్తూనే ఉంటారు. జిబిదారి కలెక్షన్స్ ఉందంటే వస్తూనే ఉంటాం. అమ్మ మళ్ళీ భవానీపురం ఏంటి? భవానీపురం అసలు నిన్నైతే నిజంగా భవానీపురం 1 టౌన్, తర్వాత ఇంకొకటి లబ్బిపేట, చాలా 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 మంది వచ్చారు. కృష్ణపట్నం. వీడి పేరు చదివేద్దామా? డాక్టర్ ఎండి జునేద్. డాక్టర్ గారు, ఓకే, డాక్టర్ ఎండి జునేద్ గారు భవానీపురం. వీరు కూడా వీళ్ళని కూడా చూపించేద్దాం. ఏంటి అందరు భవానీపురమే వస్తున్నారు? అందరు భవానీపురం, మాక్సిమం నలుగురు భవానీపురం కాదు, ముగ్గురు. ఒకటి 1 టౌన్ పంచా సెంటర్ ఒకటి, లాస్ట్ 5th. ఆలియా బేగం అనగానే నాకు మా అమ్మగారు గుర్తుకొచ్చేసారు. మా అమ్మగారి పేరు ఆలియా బేగం. మా అమ్మగారు చనిపోయి 25 years అయిపోయింది. మళ్ళీ మా అమ్మే నా చేతిలోకి వచ్చినట్టుగా అనిపించింది. ఆలియా బేగం, కంగ్రాచులేషన్. 5th లాస్ట్ మమ్మీ కార్డ్ వచ్చింది. చాలా సంతోషంగా. వీళ్ళు ఏరియా రాయలేదు, ఆలియా బేగం అని రాశారు. ఫోన్ చేసి వాళ్ళ ఏరియా ఎలాగో వాళ్ళకి ఫోన్ చెయ్యాలి, వస్తుంది ఉన్నారో లేదో తెలియదు. అంత దూరం వెళ్ళాక వాళ్ళు లేకపోతే మళ్ళీ కష్టం అయిపోతుంది, కానీ వాళ్ళకి ఫోన్ చేసే వెళ్తాం. విజయవాడలో ఉండే మా ఆడబిడ్డ ఇంటికి వచ్చి ఇక్కడ మంచిగా నాకు ఎన్ని సఫారీ మర్యాదలు చేసిద్దో, రకరకాలన్నీ ఇలా తినాలని ఉంది అని చెప్పగానే వెంటనే తెప్పించేసి చాలా బాగా ఆవిడ చేతితో వండి పెట్టారు. చాలా బాగా చూసి చాలా హ్యాపీగా అనిపించింది. బయట నుంచి తెప్పించేసి ఇప్పుడనే కాదు, నా పెళ్ళైన దగ్గర నుండి చేశారు. మేమిద్దరు ఆడబిడ్డ వదిలిన కాదండి, ఫ్రెండ్స్ లాగే ఉంటాం. అసలు ఇద్దరు చాలా రహస్యాలు చెప్పుకుంటాం. మిగతా ఇద్దరు ఆడబిడ్డల కన్నా మా ఇద్దరి మధ్య చాలా రహస్యాలు, అసలు దాపిరికాలు అనేవి ఉండవు మా ఇద్దరి మధ్యలో. అన్ని అసలు దాచుకోలేదు. చాలా ఫ్రెండ్లీ నేచర్, చాలా చాలా రకాలుగా తినేసి మంచిగా ఎంజాయ్. ఈ రోజు వెళ్ళిపోతున్నాను కానీ చాలా తను రెడీ అవ్వండి, నాకు రెడీ అవ్వాలని లేదు, నువ్వు వెళ్ళకూడదు అని మళ్ళీ వస్తూనే ఉంటా. విజయవాడ హైదరాబాద్ ఎంత దూరం అని ఉండాలని నేను చాలా బాధపడుతున్నాను, పంపిస్తున్నాను, బాధగా ఉంది. ఇప్పుడు ఈ 5 ఇళ్ళకి కూడా మనం అందరం కలిసి వెళ్ళి ఆ దారిలో నాకు బాయ్ బాయ్ చెప్పి నేను అటు నుంచి హైదరాబాద్ వెళ్ళిపోతాను, సరేనా? మళ్ళీ వస్తూనే ఉంటాను. చాలా 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 విజయవాడ అనగానే మా ఆడబిడ్డ గుర్తుకొచ్చేస్తారు నాకు. నా కోసం పోస్టర్లు కూడా వేయించేసింది తను. అసలు నేను వస్తున్నానని చెప్పి చాలా వీధి 2-3 వీధులు పోస్టర్లు వేయించేసింది. నేను వచ్చి చూస్తే ఇదేంటిది, ప్రతి వీధిలో నా పిక్స్ ఉన్నాయేంటి అని చాలా హ్యాపీ అయిపోయింది. థ్యాంక్ యూ. సరే వీళ్ళకి ఫోన్ చేసేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకేనా? చేద్దాం. వీళ్ళు అయ్యో ఏమండి, నేను చేస్తున్నాను కదా, మీరు వేరే కాల్లో మాట్లాడుతున్నారా? కానీ మీరు సెకండ్ నెంబర్ కూడా ఇచ్చారు, ఆ నెంబర్ చేద్దాం. సెకండ్ నెంబర్ చేద్దాం. అందుకనేనేమో 2 నెంబర్లు ఇచ్చారు. ఒక నెంబర్ ఎప్పుడు బిజీగా ఉంటుంది అనుకుంటా కదండి మీకు. ఎస్, రింగ్ అవుతుంది. హలో
హలో, మీ పేరు చెప్తారా ప్లీజ్? నేను జుబేదా మాట్లాడుతున్నాను. నిన్న మీరు మా జుబేదా అలీ కలెక్షన్స్ లో వచ్చి పర్చేస్ చేశారు కదా. वालेकुम सलाम रहमतुल्लाहि व बरकातुहू। आपका नाम? हम फर्स्ट लकी ड्रा आपका नेम आया है, आपका घर को आ रहे हम। एक 1 आवर में आ जाएंगे, एक 40 मिनट्स। हाँ, आप 1 टाउन बोले ना? 1 टाउन पंजाब सेंटर। आपका नेम? मेरा नाम शमीना। शमीना, आपके घर को आ सकती है क्या मैं? नहीं, परवान आ सकते तो क्या भी नहीं, तो हमारा घर ऊपर है, परवान छोटा घर से आ सकते हैं। नो प्रॉब्लम, नो प्रॉब्लम। आप फर्स्ट ड्रा में आपका नेम आया है इसलिए या 1 आवर में आ जाएंगे। ओके ओके, अल्लाह हाफिज। ఒక్కటి అయిపోయింది. యా, సుంకర అనసూయమ్మ గారు, భవానీపురం. వీళ్ళకి చేసేద్దాం. నెంబర్ చెప్పాయా? మీరు కాల్ చేస్తున్నది మళ్ళీ తర్వాత ట్రై చేద్దాము. కాల్ లిఫ్ట్ చేయట్లేదు కాబట్టి. థర్డ్ షబీనా గారు, వీరికి కాల్ చేద్దాం. हेलो हेलो हेलो, अस्सलाम वालेकुम। वालेकुम सलाम। आप मुझे पहचाने नहीं? कौन है? ऐसा भूल गए तो कैसा? जुबेदा अली। वालेकुम सलाम रहमतुल्लाहि व बरकातुहू। पहचाने? पहचाने में वही लकी। हाँ, अल्हम्दुलिल्लाह अच्छे हैं। लकी ड्रा में आपका नेम आया है, शबीना बोल के। आप है ना भवानीपुरम में? नहीं, मैं जरा तेनाली जाती में है, शाम में आती में। ओ, तो मिस हो गए आपको हम। तेनाली जाती में मैं। अच्छा अच्छा, तो नेक्स्ट मंथ फिर आएंगे हम, इंशाल्लाह आपके घर को आएंगे। आओ आओ, जरूर से आओ। जरूर से आए ना? अच्छा अच्छा माँ, जरा चलेगी, जरा पहले फोन करे था तो हाँ जरा रही था। ठीक है ठीक है ठीक है। ओ सॉरी, मैं शाम में है तो रहती में 5 बजे 6 बजे है तो। नहीं माँ, हम लोग हैदराबाद भी चले जा रहे। नहीं, नेक्स्ट टाइम जरूर से आपके वहाँ से ले आएंगे। हाँ, अच्छा अच्छा, स्पेशल आएंगे आपके लिए। जरूर से आओ। दुबे में याद रखिए, दुबे में याद रखिए। अच्छा, అల్లా హాఫీజ్। అల్లా హాఫీజ్। పాపం తెనాలి బయలుదేరిపోయారంట. అంటే మేము వస్తున్నామని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు, చేసుంటే ఉండేవారు నా కోసం. సరే, ఇప్పుడు వేరే కార్డు చూద్దాం. మిస్టర్ జునైద్, డాక్టర్ జునైద్ గారికి చేద్దాం. నెంబర్ हेलो हेलो, अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। वालेकुम अस्सलाम जुबेदा मैडम। पहचाने? मैडम आपको ऐसे सुनकर भी याद था यार। वही आप स्पेशल होने लकी ड्रा में आपका नेम निकालो बोले ना, लेकिन स्पेशल होने नहीं निकाले, जैसा ही आपका नेम आ गया है लकी ड्रा में। थैंक यू मैडम, थैंक यू। तो 1 आवर में आपके घर को आ रहे हम। ओके मैडम। ओके, आ सकते हैं ना? आपके घर को आ सकते हैं ना? नहीं, कब से आना मैडम, मैं सुबह शाम उससे आते कि नहीं कि मैडम और बात कर लेते। हाँ, कल आप मच्छी का खट्टा नेल्लूर स्टाइल सूप अब खाए थे हम लोग रात में डिनर में। सूप हमें भी बहुत तो समझते हैं मैडम खाएगी। तो 1 आवर में आ रहे। ओके मैडम, लोकेशन रखना मैडम ये नंबर। हाँ हाँ, लोकेशन रख दीजिए। ओके, అల్లా హాఫీజ్। మా అమ్మగారి పేరున్న ఆలియా బేగం గారికి చేద్దాము. Your call has been forwarded to voicemail. The person you're trying to reach మళ్ళీ చేద్దాం. call has been forwarded to యా, voicemail. అయితే ఇద్దరు లిఫ్ట్ చేయలేదు. ఇంకా తర్వాత ఒకళ్ళు అయితే ఊర్లో లేరు కాబట్టి 3 నెంబర్స్ ని మళ్ళీ తీద్దాము. కే పుష్పలీల గారు,
అడ్రస్ అయితే పెట్టలేదు, నెంబర్ ఉంది. మిగతా ముగ్గురు మిస్ అయ్యారు కాబట్టి కే పుష్పలీల గారికి వచ్చేసింది నెంబర్. కాల్ చేద్దామా? హలో హలో, పుష్పలీల గారు ఉన్నారమ్మా? మేడం చెప్పండి. మేమే. నేను ఎవరు? హలో, నన్ను గుర్తుపట్టారా? జుబేదా అలీ మేడం. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. అదే లక్కీ డ్రాలో మీ నెంబర్ వచ్చింది. మీ ఇంటికి రావచ్చా? నేను చండూరు రెవెన్యూ డిపార్ట్మెంట్ మేడం, నల్గొండ దగ్గర. ఓ, దూరం ఉన్నారా? అయితే ఒక పని చేయండి, ఆ పక్కనే ఏ కన్వెన్షన్ ఉంది, అక్కడ మా హస్బెండ్ ఉంటారు, సార్ అక్కడే లోపలే ఉంటారు. ఓకే ఓకే, వెళ్ళండి మేడం, పర్వాలేదు. ఏ కన్వెన్షన్ దగ్గర? ఏ కన్వెన్షన్ అదే చిల్లపల్లి షాప్ ఆపోజిటే. ఇప్పుడు మనం ఇట్లా బయటకు వస్తాం కదా, గుడి ఉంది కదా. సరే, మేము అక్కడ వరకు వెళ్ళాక మీకు మళ్ళీ కాల్ చేస్తాం. మీరు అడ్రస్ మరి కరెక్ట్ గా చెప్తారు కానీ 1 hour లో వెళ్తాము, సరేనా? ఓకే మేడం. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. యా, మళ్ళీ ఇప్పుడు 4th మెంబర్ని, 4th ఆషియా ఖాన్ గారు, వారికి చేద్దాం కాల్. हेलो, हेलो, अस्सलाम वालेकुम। वालेकुम अस्सलाम रहमतुल्लाहि व बरकातहू। आप मुझे पहचाने? आप मुझे थैंक यू सो मच। कल आई थी ना बेबी, छोटी बेबी लेके आई थी मैं। हाँ, छोटी बेबी को लेके आए थे ना कल। अच्छा, आप लकी ड्रा में आप विन हुए, आपके घर को आ सकती है क्या मैं? आ सकते हैं। कुछ टाइम में आ सकते हैं? एक 1 hour में। 1 hour में? हाँ, अच्छी बात। मैं थोड़ा बाहर है, मैं तुम्हारे कॉल करती हूँ पीछे 5 minutes में। अच्छा, ओके, नो प्रॉब्लम। अच्छी बात। ओके, बाय, अल्लाह हाफिज। कितने टाइम कितना दे सकते हैं आप? 1 या 2 hours के अंदर आ सकती। आप देर बोलते दूसरे घरों को भी जाके लास्ट में आपको घर को आ सकती। ओके, अच्छी बात। आपका एरिया क्या है? एरिया आरटीसी कॉलोनी है ना यहाँ। आरटीसी कॉलोनी किधर? ये ऑटो नगर तरफ है। ऑटो नगर। आपको मैं लोकेशन रख देती। हाँ, आप लोकेशन रख दीजिए। हाँ, थैंक यू, अल्लाह हाफिज। शुक्रिया, थैंक यू। సరే, ఇప్పుడు 5th నెంబర్ తీసేద్దామా? బాగా కలపమంటుంది ఆయిషా పక్క నుండి. ఎస్, కృష్ణప్రియ గారు కాల్ చేసేద్దామా? కృష్ణప్రియ గారు లిఫ్ట్ చేయలేదు, మరొక్కసారి ట్రై చేద్దాం. కృష్ణప్రియ గారు అడ్రస్ అయితే ఏం రాయలేదు, ఫోన్ నెంబర్ ఒకటి ఇచ్చారు, కూడా లిఫ్ట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు వేరే నెంబర్ కి వెళ్ళిపోదాం. యా, లాస్ట్ మళ్ళీ ఇంకొకటి తీద్దాం. లాస్ట్ రోషిణి గారు, వీరికి కాల్ చేసేద్దాం. హలో, గుడ్ మార్నింగ్. హాయ్, నన్ను గుర్తుపట్టారా? లేదు. నిన్న వచ్చారు కదా నన్ను కలవటానికి, మా షాప్ కి వచ్చారు. హలో, చెప్పండి. ఎవరు నేను? గుర్తుపట్టలేదా నన్ను? ఎగ్జిబిషన్ లో? ఎస్, చెప్పండి. జుబేదా అలీ. ఎస్, అమ్మయ్య, గుర్తుపడతారో లేదో అని టెన్షన్ పడ్డాను నేను. అంటే 2-3 షాప్స్ వెళ్ళాను కదా, సో అందుకు సారీ. సరే, మీకు లక్కీ డ్రాలో మీ కూపన్ వచ్చిందండి, మీ ఇంటికి రావచ్చండి. మీ ఇంటికి రావచ్చు. పర్వాలేదు కదా? పర్లేదు. మీ ఏరియా రాయలేదు మీరు, నిన్న ఓన్లీ ఫోన్ నెంబర్ ఇచ్చారు, రోషిని అని రాశారు. ఏరియా ఏంటి మీది? యాక్చువల్ గా స్టోర్ కి వేస్తారా? అత్తయ్య గారు స్టోర్ లోనే ఉంటారు. సరే, ఎక్కడది ఏరియా? కార్ కింగ్డమ్ లలిత జ్యువెలరీ స్టోర్ ఉంది కదా. ఓకే, మీరు లొకేషన్ పెడతారా ఈ నెంబర్ కి? ఓకే అండి, థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మా ఆడబిడ్డ ఏమంటున్నారంటే, నువ్వు వెళ్ళిపోతున్నావు కదా ఇంటికి,
అన్ని పెట్టేసుకున్నావా, అన్ని జాగ్రత్తగా చూసుకున్నావా అని అడిగారు. నేనేం చెప్పానంటే నా ప్రేమని ఇక్కడ వదిలేసి వెళ్తున్నాను అని చెప్పాను. నిజంగా రహిమా నా ప్రేమను వదిలేసి వెళ్తున్నాను. నా ప్రేమను జాగ్రత్తగా చూసుకుంటావు కదా ఇక్కడ. సరే బయలుదేరదామా? ఇక్కడ మా ఆశ ఇంకా ఏంటి అయిందా సర్దుకోవడం? నువ్వు ఏమైనా వదిలేసుకున్నావా? అన్ని మూటలు కట్టేసుకున్నావు కదా. చెక్ చేసేసుకుంటున్నావా? మా రహీమా ఇంట్లో మా అత్తగారిది చాలా ఎన్ని సంవత్సరాలది ఇది జ్ఞాపకం? 35 years. మా అత్తగారిది బీరువా ఇక్కడ తను చక్కగా 40 years తను జాగ్రత్తగా సేవ్ చేసి ఇక్కడ పెట్టింది. ఈ బీరువా అంటే మా అత్తగారికి చాలా 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 ఇష్టమైన వార్డ్రోబ్ ఇది మా అత్తగారిది. థ్యాంక్ యూ రహీమా, జాగ్రత్తగా నువ్వు సేవ్ చేసి పెట్టావు. చాలా పాతది ఉండేదండి. నేను ముందు ఇంట్లో ఉన్నప్పుడు అక్కడ వదిలేను. తర్వాత మా ఇల్లు నీళ్ళలో ములిగిన తర్వాత దీన్ని తీసుకొచ్చి అందంగా రెడీ చేసి నేను ఇది వదులుకోలేకపోయాను. నా ప్రాణంగా ఇక్కడ పెట్టుకున్నానండి. ఇది చూస్తా, ఇక్కడ కూర్చుంటే నేను చూస్తా ఉంటాను. అమ్మ జ్ఞాపకాలు కదా ఇందులో కాదా. చాలా మంది ఇలాగే మెమరీస్, అది ఎప్పుడో పాత వస్తువులైనా సరే కొత్తగా వాటిని తను దీన్ని మంచిగా పాలిష్ అది చేయించింది. అసలు ఇలా ఉండేది కాదు ఇది. మంచిగా అన్ని అద్దాలు కూడా చేంజ్ చేసావు కదా. ఈ గ్లాసెస్ కూడా ఇలా ఉండేవి కదా, అన్ని కనిపిస్తాయి కదా, విజిబుల్ గ్లాసెస్ ఉండేవి. తను మంచిగా అన్ని సెట్ చేసింది. చాలా మంది ఇలా స్వీట్ మెమరీస్ ని వదులుకోలేము కదా. ఆ ప్రేమ, ఆ వస్తువు మనకి ఇంట్లో ప్లేస్ లేకపోయినా సరే ఎక్కడైనా సరే సేవ్ గా అలా పెట్టుకొని అది చూస్తుంటే అప్పటి రోజుల జ్ఞాపకాలు అలాగా ఉంటాయి కదా. ఇంట్లో అమ్మ ఏమేమి పెట్టుకునేవారు? నా బట్టలే ఎక్కువ, అందులో నా గురించే మమ్మీ ఇది కొన్నారు. ఇది నా దగ్గరికే వచ్చింది. అయితే ఇప్పుడు నేను తీసుకెళ్ళిపోనా? తీసుకెళ్ళిపోవచ్చు, నీకు కావాలంటే ప్రాణం కూడా ఇస్తాను. ఓ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మేము ఇప్పుడు రోషిని గారి షాప్ కి వచ్చాము. వాళ్ళ హస్బెండ్ ఉన్నారంటే ఇక్కడ. రోషిని గారి హస్బెండ్ లాస్ట్ వచ్చినా సరే లక్కీ డ్రాలో విన్ అయ్యారు. లక్కీ డ్రాలో మీ పేరు వచ్చింది. డ్రెస్ నచ్చిందా మా దగ్గర తీసుకున్నది? యుఎస్ లో ఉండే పాప తీసుకున్నారా? ఓకే, జుబేర్ అలీ కలెక్షన్స్ లో యుఎస్ లో ఉండే వాళ్ళ పాప కోసం తీసుకున్న డ్రెస్ వల్ల మీ షాప్ లో రావడం జరిగింది. ఇప్పుడు నేను మీ పేరు ఏం రాశారు? మా కోడల పేరు రోషిని అని రాశాను. మీ కోడల పేరు రోషిని. లాస్ట్ వచ్చినా సరే మన డ్రాలో ఫస్ట్ వచ్చారు. ఓకే అండి, థ్యాంక్ యూ. అది ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోతున్నాము. అయ్యో ఏంటి మాకు ఫస్ట్ ఇట్లా స్టార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. నిన్న కూడా మాకు అక్కడ ఖురాన్ తీసుకొచ్చి ఇచ్చారు. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. ఇప్పుడు పుష్పలత వారింటికి వచ్చాము. హాయ్ అండి, కంగ్రాచులేషన్స్. మా జుబేర్ అలీ కలెక్షన్స్ లో ఎలా నచ్చింది? మీరు చీర కదా తీసుకున్నారు, చీర ఎలా ఉంది? చాలా బాగుందా? నచ్చిందా మీకు? లక్కీ డ్రాలో మీ పేరు వచ్చింది. ఎలా అనిపిస్తుంది మీ ఇంటికి రావడం? చాలా హ్యాపీగా బాగుంది. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, వెళ్ళొస్తాము. లోపలికి రావాలా? థ్యాంక్ యూ. నాకు ఇష్టమైన బొబ్బట్లు, నాకు చాలా
థ్యాంక్ యూ. మీరు అన్నపూర్ణ తల్లి అందరికి బాగా పెడతారు చక్కగా. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా నాకు ఇష్టమని ఇచ్చిన ఈ బొబ్బట్టు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. మంచిగా నెయ్యితోటి అసలు నాకు చాలా ఇష్టమైన ఫుడ్ ఇచ్చారు. ఇంకేం తీసుకొస్తున్నారు? లడ్డు ఇది కూడా మీకు చాలా ఇష్టం. వా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. చాలా మెత్తగా నెయ్యితోటి నిండిపోయి సూపర్ సూపర్ అండి. థ్యాంక్ యూ అండి. చాలా సంతోషం, చాలా హ్యాపీ. ఇన్ని సేళ్ళు ఇలాగా ఎంత అభిమానం ఉంటే ఇక్కడ నుంచి ఆసియా ఖాన్ గారింటికి వచ్చేసాము. మా కోసం వాళ్ళు వెల్కమ్ చెప్పడానికి కూడా రెడీగా ఉన్నారు. చూసారు అక్కడ కుక్క? ఆయిషా కుక్కని చూసే భయపడి ఆయిషా నిన్న కుక్క మీదకి తోసేస్తా, ఏం చేయదు. మంచిగా చూడు, నేను దగ్గర నుంచి వెళ్తున్నాను చూడు, ఏం చేయదు. మా ఆడపిల్ల కూడా భయపడుతున్నారు. ఏం చేయదు. చూసే నేను ఎంత అసలు ఎంత సైలెంట్గా వచ్చాను. अच्छा अच्छा వాళ్ళ అత్తగారు ఉన్నారంట. నువ్వు లిఫ్ట్ లో నింది కాకుండా మంచిగా స్పీడ్ గా విజయవాడ ఈ రోజు ఎంత చల్లగా ఉందో. ఈ రోజు బాగుంది, చల్లగా ఉంది, చల్లగా ఉంది. విజయవాడలో ఇలా అందరి ఇళ్ళకి వెళ్ళిపోతుంటే ఎంత హాయిగా ఉందో. ఇళ్ళంతా నా ఇల్లులే అన్నట్టుగా నాకు ఫీలింగ్ వచ్చేస్తుంది. अस्सलाम वालेकुम. आपके पोत्री को लेके चलने के आए. चले ना दे दो बोल के इसलिए. माशाल्लाह माशाल्लाह गुड बटो. अस्सलाम वालेकुम. मालूम हो जाता मेरे गोद में आने के बाद. मेरा आवाज सुन के मालूम हो जाता. चुप रहे थे. देखो कैसे माशाल्लाह 2 months बेबी. मायरा कल सता ही नहीं लो. दूध पिरोए तो काम लीजिए. चुप हो गए. अब तो रोते हैं. చూసారా ఇప్పటి వరకు ఏడుస్తూ ఉన్నట్ట నా దగ్గరికి రాగానే సైలెంట్ అయిపోయిందని చెప్తున్నారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అమ్మనే అయ్యాను రాని రాకతో. నాకు ఇచ్చేస్తే బాగుంది పాపని, నేను తీసుకెళ్ళిపోతాను. నాకు కావాలి ప్లీజ్. మా ఆడబిడ్డ కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతాం. 2 months బేబీ అంతేనండి. 2 months బేబీ. మనకి ఇలా పడుకోబెడితే తెలిసిపోతుంది. పడుకోబెట్టగానే అమ్మో వీళ్ళు ఎత్తుకుంటేనే బయటకు తీసుకెళ్తారు అని కదా నీకు తెలిసిపోయింది కదా. తెలిసిందిలే తెలిసిందిలే. అదిగో ఇలాంటి పాపల్ని మంచి మీద పడుకోబెట్టి దాని మీద పడుకొని బాగా ముద్దులు ముద్దు ముద్దు గట్టిగా పెట్టేసుకుంటూ మంచిగా నలిపేసుకుంటూ ఎంత బాగుంటుందో కదా. నాకు అనిపించదు. మనం బయటకు వెళ్ళిపోదామా? బయటకు వెళ్దాం. షికారుకి వెళ్దాము, మనం బయటకి వెళ్దాము. మంచిగా ఆయిల్ మసాజ్ చేసి స్నానం చేయించాలంటే చాలా ఇష్టం. చేయించారా ఇప్పుడు వరకు? వాళ్ళ బాబుకి చేయించాను, చూసారంట నా వీడియో. నాకు చాలా ఇష్టం. మంచిగా మసాజ్ తనకి చేసారా మీరు? మసాజ్ రోజు రోజు అని మసాజ్ చేసి వేడివేడిగా స్నానం చేస్తే పడుకుంటారు, మంచిగా పడుకుంటారు. ఇంకా బయటకి వెళ్ళిపోతున్నాం అని చూస్తుంది, ఆ గేట్ వరకు చూస్తుంది. आयशा को इधर छोटी बच्ची का अम्मा लो नहीं लो ऐसे छुट्टी है क्या? है ना, नाम है ना.
जरूर से जुए में याद रखिए। షబీనా గారి ఇంటికి వచ్చాము. విజయవాడ అంతా తిరిగేస్తున్నాం ఈరోజు. పంజా సెంటర్ అలసిపోయారా అత్త? एक्सरसाइज कैसा चलते हैं ఒక నిమిషం రెస్ట్ తీసుకొని వెళ్దాం. భాబీ మా వదిన కనిపించట్లేదు, పడిపోయిందా అని డౌట్. మా ఆడపిల్ని తీసుకొస్తున్నా. మిషన్ సక్సెస్ఫుల్. उसको पैर बराबर नहीं आता, नक्को बोलूं रही मापा। अब पहले जाके बैठ जाओ। कब से इंतजार करते हैं ना? जाके आना ना। अब एक है लास्ट भवानीपुरम, वो लास्ट हो गया। वो देखने के उधर हाईवे चल, हैदराबाद चले जाते। ఇది డిఫరెంట్ ఖీర్, డేట్స్ అండ్ ఫూల్ మఖానీ. చక్కెర వేయలేదు, షుగర్ వేయలేదు. నెక్స్ట్ టైం మేము ట్రై చేస్తాము, ట్రై చేస్తే మీకు పంపిస్తాం. ఎవరికి పంపిస్తారు? మా అతిథులకి. తన ఇంటికి వచ్చాను, జైబా తన పేరు. నేను వస్తున్నానని తెలిసి అంటే మార్నింగ్ ఫోన్ చేశాను కదా అమ్మకి, తెలిసి ఈరోజు ఎగ్జామ్ ఉన్నా సరే స్కూల్ మానేసింది. ఎందుకు మానేసా నేనంటే అంత ఇష్టమా? ఇష్టమా కాదా చెప్పు. నువ్వు స్కూల్ ఎందుకు మానేసావు చెప్పు. నేను వస్తున్నానని మానేసావా? ఓ, నేను హైదరాబాద్ తీసుకెళ్ళిపోనా? చిన్న సబ్స్క్రైబర్. ఓకే, ఇక్కడ నుంచి ఇప్పుడు వెళ్ళిపోబోతున్నాము. అమ్మ నాకు ప్రేమతో ఇస్తున్న గిఫ్ట్, ప్రతి ఇంట్లో నాకు గిఫ్ట్లు వచ్చేస్తున్నాయి ఈ రోజు. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. లాస్ట్ ఇప్పుడు 5th మెంబర్ జునేద్ గారు. వాలేకుం సలాం రహమతుల్లాహి వబరకాతుహు. డాక్టర్ జునేద్ గారి ఇంటికి వచ్చేసాం. ఫైనల్ ఇంటికి. ఆశ ఏంటి అలసిపోయింది. పూరి చారు అంటే అక్కడ అంత పైకి ఎక్కాం కదా, అందుకని. నేను యూట్యూబ్ లో కన్నా బయట రియల్ గానే బాగున్నానంట. అబ్బా ఎంత మంచి కాంప్లిమెంట్ వచ్చింది. రహీమ్ నిన్న నా ఎగ్జిబిషన్ కి వచ్చి వేడిగా చేపల పులుసు, నెల్లూరు చేపల పులుసు చేసుకుని వచ్చారు. వాళ్ళ బాక్స్ ఇప్పుడు రిటర్న్ ఇచ్చేస్తున్నారు అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఇచ్చేసారు బాక్స్. ఓకే, నాకు ఇష్టమైన గులాబ్ జామున్. मैंने वीडियोस में देखा ना, वीडियो से देखे नहीं हमारे। अभी भी बोलते हैं, एक्सप्लेन करते हैं। जनरल जस्ट टेस्ट करो। नहीं, एक दो खाली निकाल दो, कभी झूठा करना कहीं। एक दो, एक इसमें से निकाल दो। मैं निकालते नहीं। अरे काफी बहुत पसंद है।
पेट इतना फुल हो ఇప్పుడే ఒక తాజా వార్త, చాలా అందిన వార్త, చాలా సంతోషమైన వార్త. మా పిన్ని మాటల్లోనే విందామా? చెప్పండి. హిందీ अंडा का खट्टा बने देख अच्छा है। कैसे किसमें देख के बनाए? मेरा YouTube चैनल में देख के अंडों का खट्टा बना अच्छा है यार। वाह సూపర్ సూపర్. हमारे सासू माँ सिखाए. నా రెసిపీస్ చూసి చాలా మంది వాళ్ళ ఇళ్లలో చేసుకుని చాలా బాగుందని చెప్తుంటే చాలా చాలా మంది వచ్చి వాళ్ళ ఫోటోస్ లో చూపించారు, మేము కూడా చేసామని చెప్పి చాలా హ్యాపీగా అనిపించింది. శుక్రియా శుక్రియా. ఫ్రాన్స్ బిర్యానీ నా కోసం. కడుపు నిండా అన్ని తినేసి లాస్ట్ కాబట్టి అన్ని ఇక్కడ తినేసాం. చాలా బాగా. మా జువేరియా పేరే తన పేరు కూడా, మా జువేరియా క్లాసే తను కూడా, మా జువేరియా లాగే ఉంది తను కూడా. అల్లాహ్ हाफिज अल्लाह हाफिज. बहुत बहुत शुक्रिया. अल्लाह हाफिज. बहुत खुशी वाली विजयवाड़ा है. आप लोग ऐसा याद भेजते ఇప్పుడు వరకు తీసుకోలేదు, ఇదే ఫస్ట్ టైం ఇది మాకు ఇక్కడ నుంచి. ఇప్పుడు వరకు ఇది మా మీఠీకి చాలా ఇష్టం. మీఠీకి बहुत पसंद है, बहुत ज्यादा पसंद है. आपके गले में మీటికి ఇష్టమైన సీతాఫలాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. जी जी अल्लाह हाफिज. అల్లాహ్ హాఫిజ్. అల్లాహ్ హాఫిజ్. ఎంతో ప్రేమ అందించారండి. చాలా చాలా హ్యాపీ అనిపించింది. అసలు 5 ఇళ్ళకి వెళ్ళటం నాకు సరిపోలేదు, అందరి ఇళ్ళకి వెళ్ళాలని ఉంది. కానీ మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాం కాబట్టి ఎగ్జిబిషన్స్ ఇంకా పెట్టి ఇలాగా వీళ్ళ ఇంటికి వెళ్ళి చాలా నాకు ఈరోజు ఎంత హ్యాపీగా ఉందో, అసలు ఎంత బాగుందో. నాకు ఎన్ని సన్మానాలు, ఇంత ఆదరణ, ప్రేమ ఇంతగా లభించాయి. చాలా 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 హ్యాపీగా ఉంది. మీ ఇద్దరికి ఎలా ఉంది? చాలా చాలా హ్యాపీగా ఉంది. నీ సంతోషమే మా సంతోషం. ఏం లేదు, వీళ్ళు విజయవాడ కాబట్టి వీళ్ళు అంటారు, కానీ నేను చెప్తున్నాను చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ జనాలు చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది. ఆయుష వాళ్ళ అమ్మగారి ఇంటికి చెక్కేస్తున్నది. చాలా చాలా రోజుల తర్వాత వెళ్తున్నాను. చాలా రోజుల తర్వాత, ఒక 6 months అవుతుంది కదా అమ్మ ఇంటికి వెళ్ళి. అవుతుంది. ఇప్పుడు వెళ్తున్నాను. చాలా హ్యాపీగా ఉన్నాను నేను. ఆయుష తొందరగా వచ్చేస్తాను, లేకపోతే నీ వెనకాల నేను పరిగెట్టుకుంటూ వచ్చేస్తా. తప్పకుండా వచ్చేస్తాను. ఇప్పుడు నేను ఒంటరి ప్రయాణం హైదరాబాద్ కి. మా ఆడబిడ్డ కూడా వెళ్ళిపోతున్నారు. మళ్ళీ వస్తాను కదా, మంచిగా ఎంజాయ్ చేద్దాం. ఫోన్ కట్టే నేనే లేట్ గా వెళ్తాను, నైట్ అయిపోతుంది నేను వెళ్ళేసరికి. ఓకే బాయ్ బాయ్.